హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రౌస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చూపించబోతున్నాను. నేను సండే చార్మినార్కి వెళ్ళాను. సో అక్కడ సండే స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. అలాగే చార్మినార్ చుట్టూ కూడా మొత్తం స్ట్రీట్ షాపింగే కదా. సో మొత్తం కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. దానికన్నా ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో మీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వెంటనే వచ్చేస్తే ఈజీగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఫ్రెండ్స్, మేము పంజాగుట్ట సర్కిల్ మీదుగా వెళ్ళాము. పంజాగుట్ట, లక్డీ కపుల్, అలాగే మెహంజదారో మార్కెట్ ఒకటి వస్తుంది, మెహంజదాహి మార్కెట్. అక్కడి నుంచి చార్మినార్ త్రూ వెళ్ళామన్నమాట. సో స్ట్రీట్ షాపింగ్ అయితే ఇదిగోండి మెహంజదాహి మార్కెట్ అన్నమాట. అది చాలా ఫేమస్ హైదరాబాద్లో, అది కూడా. ఇంకా మేము అలాగే ఇప్పుడు చార్మినార్లోకి ఎంటర్ అయిపోయాం. సో చార్మినార్ దగ్గరికి రీచ్ అయ్యే ముందు నుంచి ఒక 1 or 2 కిలోమీటర్స్ నుంచి మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో మేము అందులోనూ సండే వెళ్ళాం కాబట్టి మొత్తం ఎట్లుంటుందంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్కి ఇరువైపులా కూడా ఫుల్ షాపింగ్ అనమాట. స్ట్రీట్ షాపింగ్ మనకు ఎంత డబ్బులు తీసుకెళ్ళినా కూడా సరిపోవు. సో అందులో నేను కొన్ని మీకు ఎక్స్ప్లోర్ చేశాను, చాలా చాలా వరకు ఎక్స్ప్లోర్ చేశాను. సో ప్రతి ఒక్క వీధి కూడా మేము వెళ్ళామన్నమాట. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ చార్మినార్ దగ్గర ఏం దొరుకుతాయి అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపించేస్తాను. సో మేము వెహికల్ తీసుకొని వెళ్ళాము చార్మినార్కి. సో ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో అయితే చాలా జాగ్రత్తలు పాటించండి. మాస్క్ వేసుకున్నాము, గ్లౌజెస్ వేసుకున్నాము, చాలా సేఫ్గానే వెళ్ళాము. సో మేము చార్మినార్కి కొంచెం ముందే మేము వెహికల్ని పార్క్ చేసేసి మేము లోపలికి వెళ్ళిపోయాం. సో ప్రతి ఒక్క స్ట్రీట్లో కూడా మేము వెళ్ళి అక్కడ షాపింగ్ చేసాము. మెయిన్గా మేము ఏంటంటే క్లాత్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళాము. సో దివాళీ వస్తుంది కదా, దివాళీకి క్లాత్స్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను హ్యాండ్ బ్యాగ్స్ చూశాను. మేము దిగగానే మాకు పక్కనే హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ చూస్తూ ఉన్నాము. హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి కూడా 200 రూపీస్ మాత్రమే. అలాగే వ్యాలెట్స్ అయితే 100 రూపీస్ అనమాట. అక్కడ ఫిక్స్డ్ ప్రైస్, అలాగే బార్గెన్ కూడా ఫుల్ చేయొచ్చు. కొన్ని ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి, కొన్ని బార్గెన్ అనమాట. బార్గెన్ చేయడం వస్తే మాత్రం చాలా చాలా మీకు బెనిఫిట్ ఉంటుంది. సో చాలా వరకు డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి కప్స్ ఉన్నాయి, హాఫ్ డజన్ 50 రూపీస్ అంట. సో ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఎస్పెషల్లీ పింగాణి ప్లేట్స్, బౌల్స్ అవి ఫేమస్. అలాగే పర్ల్స్ కానీ క్లాత్స్ కానీ చాలా చాలా ఫేమస్. ఇక్కడ ఏంటంటే రోడ్ సైడే ఫుల్గా క్లాత్స్ దొరుకుతాయి అన్నమాట. సో రెడీమేడ్ బట్టలు దొరుకుతాయి, అలాగే మనకు కస్టమైజ్ చేసుకోవడానికి కూడా క్లాత్స్ దొరుకుతాయి. సో చూసారు కదా, అక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు అనమాట. అవన్నీ కొత్తవే ఫ్రెండ్స్. సో వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి మంచిగా మీటర్ వైజ్ అమ్ముతున్నారు. సో 5 మీటర్స్ 300, 6 మీటర్స్ 300 అలా చాలా చాలా ఉన్నాయి. అంటే ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. చాలా రీజనబుల్, అసలు అయితే చాలా తక్కువ అని చెప్పచ్చు. నేను కూడా చాలా పర్చేస్ చేశాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏమేమి పర్చేస్ చేశాను. అలాగే మీకు లేడీస్కి అయితే ఏమేమి కావాలో చిన్న బొట్టు బిళ్ళ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు కూడా అన్నీ దొరుకుతాయి. సో శారీస్ దొరుకుతాయి, సో పంజాబీ డ్రెస్సెస్ దొరుకుతాయి. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్లాత్స్ అన్ని. సో చూసారా, ఇది 6 మీటర్స్ వచ్చేసి 300 రూపీస్ మాత్రమే. సో మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్ స్టిచ్ చేయొచ్చు, గాగ్రా స్టిచ్ చేసుకోవచ్చు ఇలాగా. అలాగే మనకు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి, రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి. నాకైతే చాలా చాలా చీప్ అనిపించింది. సో మీటర్ 30 రూపీస్ నుంచి కూడా చాలా ప్రైస్ 10,000 వరకు కూడా మీటర్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట మనకు చార్మినార్ దగ్గర. అక్కడ చాలా స్ట్రీట్స్ ఉంటాయి, మనం గలీ లోపలికి వెళ్ళి కూడా మనం మొత్తం పర్చేస్ చేయొచ్చు. ప్రతి ఒక్క వీధిలో కూడా షాపింగ్ ఉంటుంది అనమాట. ఇంకా స్లిప్పర్స్ అండ్ షూస్ అయితే 100 రూపీస్, 150 అలా. ఇవి కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉన్నాయి. అలాగే బార్గెనింగ్ కూడా, మనకు బార్గెనింగ్ వస్తే బార్గెనింగ్ కూడా చేయొచ్చు. కొన్ని బార్గెనింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే చూసారు కదా రెడీమేడ్ బ్లౌజెస్ చూడండి. ఇవైతే దీని ప్రైస్ నేను అడగలేదు, కానీ ఇవి కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయి. మనం అప్పటికప్పుడే కూడా రెడీమేడ్ బ్లౌజెస్ని ఈజీగా తీసేసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకు ఒక డ్రెస్ స్టిచ్ చేసామంటే మన డ్రెస్కి ఏం కావాలి, లేసులు కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ, లైనింగ్ క్లాత్ కానీ,
అలాగే హ్యాంగింగ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఆ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏం కావాలి, అలాగే లేడీస్‌కి, జెంట్స్‌కి ప్రతి ఒక్కటి అన్నమాట. ఆడ ఫ్యాబ్రిక్స్ కానీ, స్పెట్స్, బ్యాంగిల్స్, మనం చార్మినార్ బ్యాంగిల్స్ ఫేమస్ కదా! సో, నేను ఇంతసేపు సొల్లు చెప్తూ ఉన్నాను అని అనుకోవద్దు. చార్మినార్ కూడా చూపిస్తాను. ఏంటంటే మేము చార్మినార్‌కి 1 కిలోమీటర్ ముందే మేము దిగేసి స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ చార్మినార్ వరకు వెళ్తున్నామనమాట. సో, మీరు కూడా అలాగే చేయండి. సో, చార్మినార్ దగ్గర వెళ్లారంటే అక్కడ క్లాత్స్ అనేవి దొరకవు. సో, మొత్తం బ్యాంగిల్స్, జ్యువెలరీ ఉంటుందంతే. సో, మీరు చార్మినార్ ముందు నుంచే దిగి మీరు స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూ వెళ్లారంటే మీకు అన్నీ దొరుకుతాయి. సో, చూసారు కదా! క్లాత్స్ అలా కుప్పలు కుప్పలుగా పెట్టుంటారనమాట. కొన్ని షాప్స్ కూడా ఉంటాయి. మనం చూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ మనకిష్టమైనవి. కానీ చాలా చాలా రీజనబుల్ అండి. కంపేర్ టు షాప్స్ అనిపిచ్చింది నాకు. సో, ఎస్పెషల్లీ సండే అయితే చాలా షాపింగ్ ఉంటుందంట. సో, నాకు తెలిసి నేను సండే వెళ్ళాను దివాళీకి పర్చేస్ చేద్దామని. ఇక్కడ చూసారా క్రాప్ టాప్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా వెరైటీగా ఉంది. అదే కాకుండా డిజైనర్ వేర్ అనమాట. మనం ఎవ్వరైనా కూడా డిజైనర్ వేర్‌కి ఇష్టపడుతూ ఉంటారు కదా! అక్కడ క్లాత్స్ అయితే ఎక్కువ డిజైన్ చేసుకోవడానికి మనకు చాలా చాలా క్లాత్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా! అది కూడా 6 మీటర్స్ 300 రూపీస్ మాత్రమే. అలాగే శారీస్ ఉన్నాయి. సో, ఎక్కువ మనం పార్టీస్‌కి నైట్ వేర్ యూజ్ చేయడానికి డ్రెసెస్ కానీ, శారీస్, హాఫ్ శారీస్ అవి చాలా చాలా ఉన్నాయి. నాకు ఇలాంటివైతే చాలా నచ్చాయి. బట్ కాస్ట్ కూడా ఉంది దానికి తగ్గట్టే. నేనైతే అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. సో, నేను ఓన్లీ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్స్ తీసుకొని కస్టమైజ్ చేయించుకుందామని తీసుకున్నాను. సో, మీలో కూడా ఎవరికైనా ఓన్‌గా కస్టమైజ్ చేయించుకోవాలి అన్న థాట్ ఉన్న వాళ్ళైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా అలాగే బాక్సెస్ ఉన్నాయి. ప్లాస్టిక్ బాక్సెస్. సో, వాట్ నాట్ అని ఏదైనా గానీ దొరుకుతుంది. ఇది దొరుకుతుంది, దొరకదని ఉండదు చార్మినార్ దగ్గర. సో, ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది. సో, డోర్ కర్టెన్స్, మ్యాట్స్ ఉన్నాయి, బెడ్ షీట్స్ ఉన్నాయి, స్వెటర్స్, దుప్పటాస్, లేడీస్‌కైతే దుప్పటాస్ బోలెడన్ని ఉన్నాయండి. సో, మనం దుప్పటాస్ 50 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. సో, అన్ని ప్రైజెస్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే నాకసలైతే అర్థం కాలేదు. ఏం తీసుకోవాలి, తీసుకోవద్దని. ఇంకా ఇవి టవల్. సో, ఇవి కూడా 100, 150 అలా ఉన్నాయి. బెడ్ షీట్స్ ఉన్నాయి. చిన్న పిల్లల క్లాత్స్, ఫ్రాక్స్. సో, చాలా చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ అయితే మీరు ఏం కొనాలి అని అనుకోని వెళ్ళి తీసుకోండి. అక్కడికి వెళ్ళి తీసుకుందాము అని అనుకున్నారంటే మాత్రం కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ టైమ్ వెళ్ళాను కాబట్టి. సో, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్ ఇలా చాలా చాలా కలెక్షన్ ఉంది అక్కడ. సో, మీ బార్గెనింగ్ బాగా తెలిసిన వాళ్ళైతే చాలా బాగా మనీ సేవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా అక్కడేంటంటే ఎస్పెషల్లీ ఫేమస్ ఏంటంటే చార్మినార్ దగ్గర పర్ల్స్ అండి. పర్ల్స్ ముత్యాలు చాలా ఫేమస్. అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ముత్యాలు పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాగే బ్యాంగిల్స్ కూడా చాలా ఫేమస్. అదే కాకుండా ఫుడ్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ అయితే సూపర్ ఉంటుందక్కడ. చాలా చాలా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కొంచెం తక్కువే ఉంది స్ట్రీట్ ఫుడ్ అనేది. అక్కడక్కడ మాత్రమే ఉంది. ఇంకా దుప్పటాస్ చూసారా? నేను కూడా ఒక దుప్పటా మ్యాచింగ్ దుప్పటా కోసం చాలా వెతికాను ఫ్రెండ్స్. ఫైనల్లీ నాకు దొరికింది. ఇంకా ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికొచ్చేసామనమాట. అక్కడి నుంచి మేము బై వాకే వచ్చాము. అన్నీ చూసుకుంటూ, పర్చేస్ చేసుకుంటూ వచ్చాము. సో, ఇప్పుడు మనం రీచ్ అయిపోయాము చార్మినార్ దగ్గరికి. నేను చూపిస్తున్నాను చూడండి. చార్మినార్ దగ్గరికొచ్చేసాము అనేసని. సో, మీరు ప్రతి ఒక్కరు మాస్క్ వేర్ చేయండి. అలాగే గ్లౌజెస్, శానిటైజర్ ఇవి తప్పకుండా మీరు ఈ టైంలో యూజ్ చేయండి. యూజ్ చేసి ఇంక మనం బయట వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇంకా స్లిప్పర్స్ అయితే చాలా చాలా కలెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చార్మినార్‌ని. సో, 4 సైడ్స్ మనకు దారి ఉండేది. ఇప్పుడైతే లేదు. ఇంతకుముందు ఉండేదనమాట. చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే అక్కడ చార్మినార్ వరకు బ్లాక్ చేశారు. సో, మనం ఓన్లీ చూడ్డానికి మాత్రమే. దాని లోపల నుంచి వెహికల్స్ ఏమి ఎళ్ళవు. ఒకప్పుడు వెళ్ళేవంట. ఆఫ్టర్ 6 అయితే అక్కడ చార్మినార్ పైకి కూడా మనల్ని వెళ్ళనివ్వరు. విజిటింగ్ ప్లేస్ కదా! విజిట్ చేయనివ్వరు. పైకి వెళ్ళనివ్వరు. కింద నుంచే చూడాలి. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైతే మనం విజిట్ చేయొచ్చు.
నేను మొన్న విజిట్ చేయలేదన్నమాట వెళ్ళినప్పుడు సండే. ఎందుకంటే నాకు వెళ్ళేసరికి అక్కడికి 6 అయిపోయింది. అందుకే విజిట్ చేయలేకపోయాను. సో, నేను హాయ్ చెప్తున్నాను చూడండి అక్కడ. సో, నేను మాస్క్ తీసి పెట్టేసుకున్నానండి. సో, మాస్క్ తీసేసి మాత్రం నేను అక్కడ ఉండలేదు. మీకు మనం చూడాల్సిన ప్లేస్లో ఒక్కటి చార్మినార్ హైదరాబాద్లో. సో వరల్డ్ ఫేమస్ అన్నమాట చార్మినార్ అని. హైదరాబాద్ అనేది ఎవ్వరికి గుర్తొచ్చినా కూడా హైదరాబాదీ బిర్యానీ అలాగే చార్మినార్ రెండు చాలా చాలా ఫేమస్ కదా. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మేము చార్మినార్ చుట్టూ షాపింగ్ చేసుకొని వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో చార్మినార్కి 4 వేస్ ఉంటాయి కదా, 4 వేస్లో కూడా ఫుల్ షాపింగ్ ఉంటుంది. సో ఒక సైడ్ అయితే బ్యాంగిల్స్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, ఒక సైడ్ పర్ల్స్ జ్యువెలరీ కలెక్షన్ ఉంటుంది, ఒక సైడ్ బట్టలు ఉంటాయి, మరి ఒక సైడ్ ఏంటంటే డాల్స్. అట్లా ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్కటి ఫేమస్ లాగా అన్నమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు బ్యాంగిల్స్ అయితే కొనుక్కొని రాకుండా ఉండరు. అవి వచ్చి సెట్ 100 రూపీస్ అనమాట. ఈచ్ 100 రూపీస్. సో 8 బ్యాంగిల్స్ ఉంటాయి విత్ స్టోన్స్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి చార్మినార్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో నేను వాళ్ళకి నా కోరిక తీరింది అనమాట. ఫస్ట్ టైం చార్మినార్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలాగే ఇంకా చార్మినార్ చూపిస్తున్నాను చూడండి ఫుల్ వ్యూ అనేది. అప్పట్లో అయితే ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉండింది కానీ ఇప్పుడైతే కష్టం కదా, ఇంత మంచిగా కట్టారు. సో ఇప్పటికీ అది డ్యామేజ్ కాకుండా చాలా బాగుంది అంటే అప్పటి కాలంలో ఎలా కట్టుంటారో మరి. అప్పటి సివిల్ ఇంజనీర్స్ చాలా కష్టపడి ఉంటారు కదా. సో అక్కడ ఫుల్ సెక్యూరిటీ కూడా ఉందండి. మనకి ఏ విధమైన ప్రాబ్లం కూడా ఏముండదు, మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే మేము అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఒక్కటే మేము ఎంజాయ్ చేయలేదు కానీ ఇంకా ప్రతి ఒక్కటి కూడా తీసుకున్నాము, ప్రతి ఒక్కటి పర్చేస్ చేసాము. ఎస్పెషల్ ఇంకోటి వచ్చేసి క్లిప్స్ అండి, క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ. సో మెహందీ అక్కడ ఫేమస్ అనమాట, మెహందీ తీసుకుంటారు ప్రతి ఒక్కరు. అక్కడ వెళ్ళిన వాళ్ళు మెహందీ, బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇలా ఫేమస్ అనమాట అక్కడ. సో ప్రతి ఒక్కరు అవైతే పర్చేస్ చేస్తారు. నేను కూడా మెహందీ తీసుకున్నాను. సో మనకు హెన్నా తలకి పెట్టుకోవడానికి చాలా అవైలబుల్ ఉంటుంది అక్కడ, కలెక్షన్ ఉంటుంది. అలాగే మనకు హ్యాండ్స్కి మెహందీ కూడా చాలా కలర్స్ ఉంటాయి అనమాట. బ్లాక్, గ్రీన్, రెడ్ వాటిలో కూడా కలర్స్ కూడా ఉన్నాయి. అలా చాలా చాలా కలెక్షన్ అయితే మనకు దొరుకుతుంది. ఇంకా పర్ల్స్, రియల్ పర్ల్స్ దొరుకుతాయంట అక్కడ. సో రియల్ పర్ల్స్ మీరు కూడా అక్కడ వెళ్ళి బార్గెన్ కూడా చేసుకోవచ్చు, చేసుకొని మనం మంచి పర్ల్స్ని పర్చేస్ చేయొచ్చు. సో చార్మినార్ అయితే నేను చాలాసార్లు చూపిస్తూనే ఉన్నాను, మీరేం అనుకోకండి. ఎందుకంటే నాకు ఆర్కిటెక్చర్ బాగా నచ్చింది అనమాట. 4 సైడ్స్ నుంచి కూడా నేను చూపించడానికి మంచిగా ట్రై చేస్తున్నాను. సో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా చాలా బాగుంది. నైట్ టైం అయితే లైటింగ్కి చాలా చాలా సూపర్ ఉంటుంది. మీలో ఎవరైనా కూడా చార్మినార్ని నైట్ టైం చూసారా? చూసింటే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుంది అనేది. చార్మినార్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. చూడండి జ్యువెలరీ, ఫ్లవర్స్. ఇంకోటి ఏంటంటే కామెడీ, అసలు నేను ఫ్లవర్స్ తీసుకున్నానండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో హెయిర్కి జడ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి. సో అక్కడే నేను మనీ ఇచ్చాను కానీ ఐటెం తీసుకోవడం మర్చిపోయాను. సో అలా మాత్రం మీరు ఎవ్వరూ చేయకండి. ఈ ప్లేస్లోనే నేను మర్చిపోయాను. మనీ ఇచ్చాను కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఐటెం లేదు, ఫ్లవర్స్ లేవు, కానీ మనీ మాత్రం ఇచ్చేసి వచ్చేసాను. మీరు అలా చేయకండి. సో మీరు చాలా బాగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా షూస్ అయితే చాలా కలెక్షన్ కూడా ఉంది. షూస్ ఉంది, బ్యాంగిల్ బాక్సెస్ ఉంటాయి, ఇంకా జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్. సో చాలా చాలా కలెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకే ఓపిక వస్తుంది చూడడానికి, తిరగడానికి. సో మీకు మనీ ఎక్కువ తీసుకెళ్ళండి. సో స్ట్రీట్ షాపింగ్ మంచిగా ఉంటుంది. మీకు ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, పార్టీస్ ఉన్నప్పుడు, మ్యారేజెస్ ఉన్నప్పుడు. చూస్తున్నారా ఫ్లవర్స్, అవే నేను తీసుకున్నాను బట్ అక్కడ మర్చిపోయి వచ్చేసాను. అంటే ఐటెం తీసుకోలేదు, మనీ ఇచ్చేసామన్నమాట. ఇంకా కాస్మెటిక్స్ కానీ చాలా చాలా ఉంటుంది. సో కాస్మెటిక్స్ అయితే మీరు చూసి తీసుకోండి, బ్రాండ్స్ అనేవి కొన్ని డూప్లికేట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ. హెయిర్ బ్యాండ్స్, సో చాలా చాలా ఉన్నాయి.
సో కలెక్షన్ అయితే ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే పిచ్చ కలెక్షన్ అనమాట. అంత హెవీ కలెక్షన్ ఉంది అక్కడ. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా మనకు 5 రూపీస్ నుంచి కూడా 500 వరకు కూడా దొరుకుతాయి స్ట్రీట్ షాపింగ్లో. సో అలా ప్రతి ఒక్క దగ్గర ఫుల్ ఇయర్ రింగ్స్, చైన్స్, నెక్లెస్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు విజిట్ చేయండి చార్మినార్కి, స్ట్రీట్ షాపింగ్ చేయండి. సో మంచిగా షాపింగ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.